Dear students, we are learning statistics chapter. In the previous video, we have we have seen the formula of mode for given data ante ela mode ela find out cheyali, and also we have solved different types of problems. ఓకే, సో మీకు మళ్ళీ చెప్తున్నాను, మీకు ప్రీవియస్ వీడియో అంటే చాలా రోజుల క్రితం స్టార్టింగ్ క్రియేట్ చేశాను. ఈ మధ్యన మీకు ఎక్సైజ్ ప్రాబ్లమ్స్ పెడుతున్నాను. సో ఇవి ఎక్సైజ్ ప్రాబ్లమ్స్ యాక్చువల్గా స్టార్టింగ్లో చేయలేదు, ఎందుకంటే మనకి యాన్యువల్ ఎగ్జామ్లో ఫైనల్ ఎగ్జామ్లో ఆర్డి శర్మ, ఎస్ చాంద్ ఇట్లాంటి రెఫరెన్స్ బుక్స్ నుంచి మాత్రమే వస్తున్నాయి. ఓకే, టెక్స్ట్ బుక్ నుంచి ప్రాబ్లమ్స్ ఇవ్వరు యాజ్ పర్ రూల్. సో అందుకని ఎక్కువ ప్రాబ్లమ్స్ వాటి నుంచే కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది చెప్పాను. సో ఆ వీడియో కనుక చూడనట్టయితే కింద డిస్క్రిప్షన్లో మీకు ఆ వీడియో లింక్ ఇచ్చాను, దాన్ని చూడండి, అది నేర్చుకోండి. దానికి పైన మీకు పర్ఫెక్ట్ గ్రిప్ వస్తుంది. దెన్ సాల్వ్ ఎక్సైజ్ ప్రాబ్లమ్స్. మీరు ఫస్ట్ ఓన్గా సాల్వ్ చేయండి. ఓకే, సాల్వ్ చేసిన తర్వాత మీ సొల్యూషన్స్ని ఈ వీడియోతో చెక్ చేసుకోండి. అండ్ ఆల్సో అంటే క్లాస్ చెప్పేటప్పుడు మధ్యలో ఎక్కడైనా మీరు మేము పేపర్ వాల్యుయేషన్ చేసేటప్పుడు మాకు తెలుస్తుంది కదా మీరు ఎక్కడ పొరపాటు చేస్తున్నారు. ఓకే, నెక్స్ట్ వేటిని ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలనేది మధ్య మధ్యన కొన్ని ట్రిక్స్ వస్తూ ఉంటాయి, కాబట్టి మొత్తం వీడియో వినండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఓకేనా, రైట్, లెట్ us start. So the first problem of exercise 14.2 is the following table shows the ages of the patients admitted in ఏ హాస్పిటల్ డ్యూరింగ్ ఏ ఇయర్. ఒక ఇయర్లో ఒక హాస్పిటల్లో జాయిన్ అయిన పేషెంట్స్ యొక్క ఏజెస్ గురించిన రిపోర్ట్ ఇచ్చారు ఇక్కడ. దెన్ ఫైండ్ ది మోడ్ అండ్ మీన్. 14.1 ఎక్సైజ్ ఏంటి? మీన్. ఆల్రెడీ మీరు మీన్ నేర్చుకున్నారు కాబట్టి ఈ ప్రాబ్లమ్కి మోడ్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు, అండ్ ఆల్సో వీ హ్యావ్ టు ఫైండ్ మీన్. ఓకే, అండ్ దెన్ కంపేర్ అండ్ ఇంటర్ప్రిట్ ది టూ మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ. యాక్చువల్గా టేబుల్ హారిజాంటల్గా ఉంటుంది కదా, మనకి ఇక్కడ స్పేస్ లేదని చెప్పేసి డైరెక్ట్గా వర్టికల్గా వేసేసాను, చూసుకోండి. రైట్, సో ఏజ్ నెంబర్ ఆఫ్ పేషెంట్స్ అంటే 5 to 15 ఏజ్ ఉన్న పేషెంట్స్ ఆ హాస్పిటల్లో ఎందరున్నారు? 6 మెంబర్స్. 15 to 25 11 మెంబర్స్. 25 years to 35 years 21 మెంబర్స్. 35 years to 45 years 23 members. 45 years to 55 years 14 members. 55 to 65 5 members. ఓకే, మోడ్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో క్లియర్గా తెలుసుకున్నాం కదా. రైట్, ప్రీవియస్ వీడియోలో నేర్చుకున్నాం, అది డిస్క్రిప్షన్ లింక్లో ఉంది, చూడండి. ఓకే, ఫస్ట్ ఏం చేయాలి మనం ఇందులో? హైయెస్ట్ నెంబర్ ఆఫ్ పేషెంట్స్ ఎక్కడున్నారు చూడండి, హియర్. మొత్తం దీంట్లో ఏది హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ? దిస్ వన్. So this is denoted by F1. Okay, highest frequency is denoted with F1. So our highest frequency ఏదైతే క్లాస్ ఇంటర్వెల్లో ఉందో that class is called as model class, and this low is called as lower limit L, and consecutive upper limits consecutive lower limits యొక్క డిఫరెన్స్ని హైట్ ఆఫ్ ది ఇంటర్వెల్ అంటారు. నెక్స్ట్ దీనికంటే ముందు ఫ్రీక్వెన్సీ, ఇది ఏదైతే హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఉందో దాన్ని F1తో డినోట్ చేసాం కదా, దాని ముందు ఫ్రీక్వెన్సీని F0, ప్రిసీడింగ్ ఫ్రీక్వెన్సీని F0 అంటాము. నెక్స్ట్ దీని తర్వాత ఫ్రీక్వెన్సీని ఏమంటాం? F2, సక్సీడింగ్ ఫ్రీక్వెన్సీ, దట్ ఈస్ F2. ఓకే, ఇప్పుడు ఇందులో మనం ఏమైతే అనుకున్నామో అవన్నీ రాసిద్దాం. ఓకే, సో హియర్ maximum number of patients are in the interval 35 to 45. So therefore what is the model class interval? What is the model class interval? That is 35 to 45 is the model class interval. Next, what is the lower limit? Lower limit is denoted with L. Lower limit of the model class 35. Next, class size is denoted with H. What is the class size? Consecutive. 45 minus 35, 35 minus 25. How much? That is 10. Okay. Next, frequency of the model class.
frequency of the model class. What is the frequency of the model class? That is f1, that is 23. Next, frequency of the preceding model class. Preceding ante mundudi, before 21. Frequency of the succeeding model class, that is denoted with f2. What is f2 here? 14. ఓకే, ఇలా పర్ఫెక్ట్గా ఏంటి రాసామో వాటిని నీట్గా రాయాలి. ఓకే, నౌ రైట్ ది ఫార్ములా ఈజ్ ఇంపార్టెంట్. ఫార్ములా కూడా మార్క్ ఉంటుంది. సో దేర్ ఫోర్ మోడ్, వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ మోడ్? ఎల్ ప్లస్ f1 minus f0 by 2f1 minus f0 minus f2 into h. So what is the formula? Mode is equal to L plus f1 minus f0 by 2f1 minus f0 minus f2 into h. That is the formula. Now clear substitution and simplification. Okay, so which is equal to mode equal to, what is L? 35 plus f1 minus f0. f1 is 23 minus f0 is 21 by 2f1. 2f1 means 2 into 23 minus f0 21 minus f2 14 into h is 10. Okay, so now simplification. 35 plus 23 minus 21, how much? 2 by 2 into 23 46 minus 21 minus 14 minus 35, so which is 11. So 2 by 11 and ikkada 2 kada, 2 into 10 20. So 20 by 11, 11 to 20 ni divide cheste 11 ones 11, 9 .0, 11 8s are 88, 2 0 1. So repeat avutadi. So therefore what is the answer? 35 plus 1.81. therefore mode is equal to 35 plus 1, 36.81 years. యాక్చువల్గా గుర్తుపెట్టుకోండి, మనకి మోడల్ క్లాస్ ఇది 35 to 45 కాబట్టి మనకి వచ్చే ఆన్సర్, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, మనకి వచ్చే ఆన్సర్ కూడా ఈ ఇంటర్వెల్ అంటే 35 నుంచి 45 మధ్యలోనే రావాలి ఆన్సర్. అంటే 36.81 లైస్ బిట్వీన్ 35 and 45. అంటే ఎక్కువ మంది దీని ఉద్దేశం ఏంటి, దీని మీనింగ్ ఏంటి? ఎక్కువ మంది పేషెంట్స్ అందులో హాస్పిటల్లో జాయిన్ అయిన వారు ఏ ఏజ్ వాళ్ళు అన్నట్టు 36కి 37కి మధ్యన ఉన్నవారు అన్నమాట. ఓకే, 36.8 years అని దీని మీనింగ్. ఓకే, సో ప్రతి ప్రాబ్లంకి ఇలా డేటా రాసుకుంటూ ప్రాబ్లం సాల్వ్ చేసుకోవాలి. ఓకే, రైట్. సో దిస్ ఈజ్ మోడ్. నెక్స్ట్ ఇక్కడే మీన్ ఫైండ్ అవుట్ చేద్దాం. నెక్స్ట్ ఇదే ప్రాబ్లంకి మీన్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సింపుల్గా డైరెక్ట్ మెథడ్తో చేసేద్దాం. సో ఫస్ట్ క్లాస్ మార్క్ ఫైండ్ అవుట్ చేయాలి. 5కి 15కి సమ్ చేస్తే 20, 20 by 2 10, మిడిల్ వాల్యూ 10. నెక్స్ట్ మిడిల్ వాల్యూ 20, 30, 40, 45కి 55కి మిడిల్ వాల్యూ 50, 60. సో fi xi ఫైండ్ అవుట్ చేయాలి. ఫ్రీక్వెన్సీ ఇంటూ xi. 6 into 10 60, 11 into 2 22 పక్కన 0, 21 into 3 63 పక్కన 0, 4 3s are 12, 1 4 2s are 8 plus 1 92, 14 5s are 70 పక్కన 0, 5 6s are 30 పక్కన 0. ఓకే, సో వాట్ ఈస్ ద ఫార్ములా? మీన్ ఫార్ములా ఈజ్ సమ్మేషన్ fi xi బై సమ్మేషన్ fi. సో టోటల్ చేయండి. 5 plus 4 9, 12, 13, 14, 20, 2, 3, 4, 5, 6, 7, 8. సో ఇది 80. ఇది ఎంత అవుతుంది? అన్ని జీరోస్ ఉన్నాయి. 2 plus 3 5, 5 plus 2 7,
13, 11, 20, 26, 28, 2830. Okay, so we got summation fi xi and summation fi. Then what is the formula for mean? That is summation fi xi by summation fi. So that is 2830 by 2830 by 80. Okay, now simplification, 0 cancel. So 8 3 are 24 కదా, 8 3 are 24, 4 ఉంటుంది, 4 3 43, 8 5 are 40, 3 ఉంది, 3 0 30, 8 3 are 24, 8 4 are 32. So 8 3 are 24, 66 ఉంటుంది, 60, 8 7 are 56. Okay, so 35.37 years. Okay, 35.37 years. So what is our observation? Compare చేయమన్నాడు. కంపేర్ చేయమంటే, so here comparison, here mode value is greater than mean. That is one comparison. Here we got mode is greater than mean. That is one comparison. Okay, next comparison అయిపోయింది. And interpret the two measurements. అంటే ఇంటర్ప్రిటేషన్ ఎట్లా చెప్తాం మనం, దాని అర్థం మోడ్ ఎవరు, మోడ్ అంటే అర్థం ఏంటి, ఎక్కువ మంది అన్నట్టు. సో మోర్ నంబర్ ఆఫ్ పేషెంట్స్ ఆర్ ఆఫ్ ది ఏజ్ 36.8 years. అంటే ఎక్కువ మంది ఆ హాస్పిటల్కి వచ్చే ఎక్కువ మంది పేషెంట్స్, దీని మూడు అర్థం అదనమాట, ఎక్కువ మంది పేషెంట్స్ 36.8 years. నెక్స్ట్ దీని అర్థం ఏంటి, యావరేజ్గా అంటే ఇప్పుడు మనం అదే యావరేజ్ అంటే తెలుసు కదా మీకు, మార్కులు వచ్చినాయి అనుకోండి, మార్కులు ప్రతి డేటా ఇన్వాల్వ్ అవుతుంది, సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్ చేస్తాం కదా, అది దట్ ఈస్ యావరేజ్. సో యావరేజ్ నెంబర్ ఆఫ్ పేషెంట్స్, average age group, average age of the patients, average age of the patients is 35.37 years. Okay, so this is the interpretation and this is the comparison. ఓకే, సో ఇలా కంపేర్ చేయమని రాస్తుంది. ఇలా చేసినందుకు మీకు అది లాంగ్ ఆన్సర్ క్వశ్చన్కి వస్తుంది, దానికి ఎన్ని మార్కులు అయితే అన్ని మార్కులు వస్తాయి. ఓకే, సో చాలా కేర్ఫుల్గా చేయాలి. ఒక్కటే ప్రాబ్లంలో మోడ్ మీన్ రెండు అడగడం జరిగింది. ఓకే, రైట్. ఓకే, నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం. ఇక్కడ ఇది మొత్తం రాసిన బట్ ఆన్సర్స్ రాయలేదు. ప్రతి ప్రాబ్లంకి మోడ్ చేసే ప్రతి ప్రాబ్లంకి ఇది కామన్ డాటా అండి, ఇది గుర్తుపెట్టుకోవాలి, కామన్ డాటా. ఓకేనా, ఏంటి ప్రాబ్లం? ద ఫాలోయింగ్ డేటా గివ్స్ ద ఇన్ఫర్మేషన్ ఆన్ ది అబ్జర్వ్డ్ లైఫ్ టైమ్స్ ఆఫ్ 225 ఎలక్ట్రికల్ కాంపోనెంట్స్. 225 ఎలక్ట్రికల్ కాంపోనెంట్స్ యొక్క లైఫ్ టైం ఇవ్వడం జరిగింది. ఓకే, సో 0 to 20 hours 10 ఎలక్ట్రికల్ కాంపోనెంట్స్ యొక్క లైఫ్ టైం 0 to 20 hours. 35 ఐటమ్స్ యొక్క లైఫ్ టైం 20 to 40 hours. ఇన్ అవర్స్ అని ఇచ్చారు కదా, దట్ ఈస్ గివెన్. ఓకే, ఇది హారిజంటల్గా టెక్స్ట్ బుక్లో ఇస్తారు, మనం ప్రాబ్లం చేయాలి కాబట్టి డైరెక్ట్ సొల్యూషన్ ఇలా వర్టికల్గా రాసుకోవడం. నౌ ఇందులో అబ్జర్వ్ చేయండి, ఇక్కడ మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీ ఉంది. ఏది మ్యాక్సిమం? 61. సో మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీ 61 ఈజ్ ఇన్ ద క్లాస్ ఇంటర్వెల్ 60 to 80. సో దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ F1. ఓకే, సో దాన్ని ఏమంటాం? F1 అంటాం. దట్ ఈస్ కాల్డ్ యాజ్ F1 ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది మోడల్ క్లాస్, దట్ ఈస్ F1 విచ్ ఈస్ 61. నెక్స్ట్ దీనికన్నా ప్రిసీడింగ్ ఫ్రీక్వెన్సీ ఏంటండి? F0, దట్ ఈస్ 52. నెక్స్ట్ సక్సీడింగ్, దట్ ఈస్ 38. దిస్ ఈస్ F2. ఓకే, నౌ దిస్ ఈస్ మోడల్ క్లాస్ is 60 to 80 and class size L. So this is not class size, lower limit, lower boundary is L, that is 60. అంటే మోడల్ క్లాస్ యొక్క లోయర్ బౌండరీ దట్ ఈస్ 60
అండ్ క్లాస్ సైజ్ అంటే 80 - 60 కానీ 60 - 40 కానీ ఏవైనా కన్సిక్యూటివ్ లోయర్ బౌండరీస్ అప్పర్ బౌండరీస్ డిఫరెన్స్ అది అవుతుంది. సో దట్ ఈస్ 20. 80 - 60 20, 60 - 40 20. ఓకే, సో అన్ని వాల్యూస్ని ఇలా మనం అందులో వేసుకోవాలి. స్కెల్టన్ అదే అందులో మనం సబ్స్టిట్యూట్ చేయడం అంతే. దిస్ ఈజ్ ద ఫార్ములా ఇంపార్టెంట్, అప్పుడప్పుడు 2 మార్క్స్ అడుగుతున్నాడు. నౌ రిప్లేస్, అన్నిటినీ కేర్ఫుల్గా సబ్స్టిట్యూట్ చేయండి. ప్లేస్ లేదు కాబట్టి జాగ్రత్త చేస్తున్నాను. ఎలా అంటే ఏంటి, 60 ప్లస్ F1 61 మైనస్ F0 అంటే ఏంటి 52/2 ఇంటూ F1 2 ఇంటూ 61 మైనస్ F0 52 మైనస్ F2 38 ఇంటూ F2 అంటే 38 ఇంటూ హెచ్ క్లాస్ సైజ్ ఎంత 20. సో దీని కింద వేయాలి స్టెప్, మనకి ప్లేస్ లేదు కాబట్టి పక్కన వేస్తున్నాను. 61 మైనస్ 52 దట్ ఈజ్ 9 కదా. నెక్స్ట్ 2 ఇంటూ 61 ఎంత 122 మైనస్ దిస్ ఈజ్ 90నే కదా. 52 ప్లస్ 8 60 ప్లస్ 90. ఓకే, నౌ దిస్ ఈజ్ 32. సబ్ట్రాక్ట్ చేస్తే 32 అవుతుంది. 32 ఇంటూ 20. ఓకే, సో 2 10s 2 16s. ఓకే, సో 90/16 2 5s 2 8s 9 5s 45/8 45/8 45ని 8తో డివైడ్ చేస్తే 8 5s 40 0.50 8 6s 48 20 8 2s 16 5. So 5.625. So this is equal to 60 plus 5.625. So that is 65.625 hours. Okay, in hours లో ఇచ్చాడు కాబట్టి hours. సో వాట్ ఈస్ ద మోడ్ లైఫ్ టైం అంటే ఎక్కువ. నేను చెప్పాను కదా మనకి ఆన్సర్ కూడా, మనకు ఆన్సర్ ఇప్పుడు మీరు పొరపాటున మిస్టేక్ చేశారనుకోండి మనకి ఇక్కడే తెలుసుకోవచ్చు. అంటే మ్యాక్సిమం మన ఆన్సర్ 60కి 80కి, ఎందుకంటే మోడల్ క్లాస్ ఎక్కువ, దిస్ ఈజ్ అవర్ మోడల్ క్లాస్ కాబట్టి అవర్ ఆన్సర్ షుడ్ బి లైస్ బిట్వీన్ 60 to 80. బిట్వీన్ అంటే ఎగ్జాక్ట్ మిడిల్ అని కాదు, వాటి మధ్యలో ఉంటే సరిపోతుంది. సో 65.625 hours ఈజ్ ద అవర్ మోడల్ లైఫ్ టైమ్ ఆఫ్ ది కాంపోనెంట్. ఓకే, సో సింపుల్గా ఇలా చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం. నేను ఇక్కడ ప్రాబ్లం చేయలేదండి, ఊరికి రాయడం టైం వేస్ట్ అవుతుందని చెప్పేసి అదంతా అలానే ఉంచాను. మీకు ఇంకో విషయం కూడా అర్థమవుతుంది ఏంటంటే ఈ టెక్స్ట్ బుక్లో ఉన్న ఈ ఎక్సైజ్లో ఉన్న 6 ప్రాబ్లమ్స్కి ఇది కామన్ డాటా, మనం వేరే బై హార్ట్ చేయాల్సిన అవసరం లేదు, ఒకటే డాటా రిపీట్ అవుతుంది. సో అన్నిటికీ కామన్గా రాయండి. ఓకేనా, రైట్. ద ఫాలోయింగ్ డేటా గివ్స్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ టోటల్ మంత్లీ హౌస్ హోల్డ్స్ ఎక్స్పెండిచర్ ఆఫ్ 200 ఫ్యామిలీస్ ఆఫ్ వన్ విలేజ్. ఒక విలేజ్లో 200 మంది యొక్క 200 ఫ్యామిలీస్ యొక్క మంత్లీ ఎక్స్పెండిచర్. ఓకే, సో నెలకి ఎంత ఖర్చు పెడుతున్నారు అనేది ఇవ్వడం జరిగింది. సో ఫైండ్ ది మోడల్ మంత్లీ ఎక్స్పెండిచర్ అండ్ మీన్ మంత్లీ ఎక్స్పెండిచర్. అంటే ఈ ప్రాబ్లంకి మనం మోడ్ ఫైండ్ అవుట్ చేయాలి, మీన్ కూడా ఫైండ్ అవుట్ చేయాలి. కానీ నేను ఓన్లీ మోడ్ చేస్తున్నాను. మీన్కి ఆల్రెడీ మనం ఎక్సైజ్ 14.1లో చాలా ప్రాబ్లం చేసాం కదా, వీలైతే టైం ఉంటే లాస్ట్కి చేస్తాను. ఇది నెక్స్ట్ ప్రాబ్లం. ఓకే, ఆల్రెడీ ఫస్ట్ ప్రాబ్లం కూడా మీన్ చేసాము. ఓకేనా, ఓన్లీ మోడ్ కాన్సన్ట్రేట్ చేస్తున్నాను. ఈ ప్రాబ్లంకి నెక్స్ట్ ప్రాబ్లంకి కూడా మోడ్ చేయాలి. అది వీడియో ఎండింగ్లో వీలైతే చేసి చూపిస్తాను, ఆన్సర్ చెక్ చేసుకోండి. రైట్, ఓకే. సో దిస్ ఈజ్ ద టేబుల్. అంటే 24 ఫ్యామిలీస్ 1000 రూపాయల నుంచి 1500 రూపాయల వరకు ఖర్చు పెడుతున్నారు నెలకి. ఓకే, అలా. సో 40 ఫ్యామిలీస్ 1500 to 2000 ఇలా. దిస్ ఇస్ ద గివెన్ డేటా. ఇందులో కనుక మీరు చూసినట్లయితే ఎక్కువ ఫ్యామిలీస్ ఎంత ఖర్చు పెడుతున్నాయి. సో ఇది 40 ఎక్కువ ఫ్యామిలీస్, 40 ఫ్యామిలీస్ యొక్క ఖర్చు ఎంత 1500 to 2000. అంటే 1500 నుంచి 2000 రూపాయలు ఖర్చు పెట్టే ఇంటర్వెల్లో ఎక్కువ మంది ఉన్నారు ఆ లొకాలిటీలో. ఓకే, సో మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీ ఎంత అండి, ఇది 40 ఫ్రీక్వెన్సీ ఈజ్ ఇన్ ద క్లాస్ ఇంటర్వెల్. ఏ ఇంటర్వెల్లో ఉంది 1500 to 2000 అనే ఇంటర్వెల్లో ఉంది.
So that interval is called as model class interval. So here model class interval is 1500 to 2000, 1500 to 2000. And here what is the lower limit? దీనికి లోయర్ బౌండరీ ఏంటిది అంటే 1500 to 2000కి లోయర్ బౌండరీ ఏంటిది అంటే 1500. నెక్స్ట్ క్లాస్ సైజ్ అంటే ఏంటి, కన్సిక్యూటివ్ అప్పర్ లిమిట్స్ కన్సిక్యూటివ్ లోయర్ లిమిట్స్ని సబ్ట్రాక్ట్ చేయాలి. 2000 మైనస్ 1500ని 500 అంటారు, 1500 మైనస్ 1000ని 500 అవుతుంది. సో క్లాస్ సైజ్ హౌ మచ్ 500. నెక్స్ట్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది మోడల్ క్లాస్ ఈజ్ డినోటెడ్ విత్ F1. దిస్ ఈజ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది మోడల్ క్లాస్. దీని ప్రిసీడింగ్ F0, దీని సక్సీడింగ్ తర్వాతది F2. అంటే F1 ఎంత 40, F0 ఎంత 24, ప్రిసీడింగ్, సక్సీడింగ్ ఎంత 33, ప్రిసీడింగ్ 24, సక్సీడింగ్ 33. సో దిస్ ఈస్ ద ఫార్ములా. నౌ సబ్స్టిట్యూషన్ అండ్ సింప్లిఫికేషన్. ఓకే, సో సబ్స్టిట్యూట్ చేద్దాం. what is L here 1500 plus F1, what is F1 40 minus F0 how much 24 by 2 into F1 అంటే 2 into 40 minus F0 24 minus F2 33 into H class size 500. సబ్స్టిట్యూషన్ అయిపోయింది కదా. నా కేర్ఫుల్ సింప్లిఫికేషన్ 1500 అలానే రాయండి ప్లస్ 40 minus 24 how much 16 into 500 by 2 into 40 80 minus 24 33 how much 57 right 57. So 10 minus 7 3, 7 minus 5 2, 23. Okay, so by 23. Now 16 into 5 80 అంటే 8000 అండి. న్యూమరేటర్లో ఎంత ఉంది 8000. 16 into 5 80, పక్కన ఇంకా 2 zeros ఉన్నాయి 8000. 8000ని కేర్ఫుల్గా 23తో డివైడ్ చేయాలి. సో 23 టేబుల్లో కనుక చూసినట్లయితే సో 23 3s ఎంత 3 3s 9, 3 2s 6, 10 minus 9 1, 7 minus 6 1. సో 23 కంటే 11 చిన్నగా ఉండాలి ఎప్పుడైనా కానీ రిమైండర్. సో ఒక 0 తీసుకుంటున్నాను 110. నౌ 23 3s 69, నెక్స్ట్ 23 4s పోతుంది, 4 3s 12, 1 4 2s 8, 8 plus 1 9. సో సబ్ట్రాక్ట్ చేస్తే 10 minus 2 8, 10 minus 9 1, 18. 23 కంటే 18 చిన్నది, ఇంకొక 0 తీసుకుంటున్నాను. నెక్స్ట్ 23 టేబుల్ చేసుకుంటూ వెళ్ళండి, 7s పోతుంది, 7 3s 21, 2 7 2s 14, 14 plus 2 16. ఓకే, సో హియర్ 19 ఈజ్ రిమైనింగ్. అగైన్ పాయింట్ తీసుకుంటున్నాను 0. సో 190 ఇందాక 180 ఇప్పుడు 190 వచ్చింది, 8s పోతుంది, 8 3s 24, 2 8 2s 16 plus 2 18. సో 6 వచ్చింది, ఇంకొక 0 60, 60 అంటే 2s. ఓకే, సో 347 8 2 ఇంకా అట్లా వస్తూనే ఉంటుంది. సో 1500 ప్లస్ 347.82, 1500 ప్లస్ 347 అంటే 15 ప్లస్ 3 18, 1847.82 రూపీస్. అంటే దిస్ ఈస్ ద మోడ్. ఈ రఫ్ వర్క్ కూడా మీకు చేసి చూపిస్తున్నాను, క్యాలిక్యులేషన్ పార్ట్ కూడా. రైట్, సో మోడ్ ఎంత వచ్చిందండి 1847 రూపీస్, కొంచెం చేంజ్. సో ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి, దట్ ఈజ్ లైస్ బిట్వీన్ 1500 and 2000. అంటే ఎక్కువ ఖర్చు పెట్టే అమౌంట్ ఎంత అండి, ఎక్కువ నెంబర్ ఆఫ్ అంటే చాలా ఫ్యామిలీస్ యొక్క మంత్లీ ఎక్స్పెండిచర్ ఎంత అంటే 1847 రూపీస్. ఓకే, సో ఆ లొకాలిటీలో 200 ఫ్యామిలీస్ ఉన్నాయి కదా, సో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పీపుల్ ఇంత ఖర్చు పెడుతున్నారు. ఓకే, సో అలా తెలుసుకోవచ్చు అనమాట. దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ మోడ్. నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం. The following distribution gives the state wise teacher student ratio
in higher secondary schools of India. So find the mode and mean of the data and interpret the two measures. సో మోడ్ ఫైండ్ అవుట్ ఏమంటున్నాడు, మీన్. ఇంతకుముందు ప్రాబ్లంకి మోడ్ చెప్పాను, మీన్ మీరే చేసుకోండి. సో దీనికి రెండు ఫైండ్ అవుట్ చేసి చూపించడానికి ట్రై చేస్తాను. ఓకే, సో ఫస్ట్ మోడ్ ఫైండ్ అవుట్ చేయాలంటే మోర్ నెంబర్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఎక్కడ ఉందో చూడండి. ఎక్కువ స్టేట్స్ యొక్క స్టూడెంట్ టీచర్ రేషియో ఇక్కడ. ఓకే, సో నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎక్కువ మంది ఇక్కడ ఉన్నారు. నెంబర్ ఆఫ్ స్టేట్స్ ఏంటంటే 8, 10. సో 10 ఇక్కడ, దీన్ని ఏమంటాం, F1 అంటాం. ఓకే, సో దిస్ ఈజ్ మోడల్ క్లాస్. 10 అంటే ఎక్కువ ఫ్రీక్వెన్సీ ఉంది కదా. సో దిస్ ఈజ్ ద మోడల్ క్లాస్. మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీ 10 ఈజ్ ఇన్ ద క్లాస్ ఇంటర్వెల్ 30 to 35. Therefore model class interval is 30 to 35 and its lower boundary is 30 and class size 35 minus 35, 30 minus 25, 5. So class size 5. F1 10, then preceding F0 9, succeeding F2 3. Then this is the formula and substitution. అంతే కదా, జస్ట్ ఇంతే, సింపుల్. ప్రాబ్లం చేస్తూ ఉంటే మీకే సింపుల్ అయిపోతుంది. సో ఈజ్ ఈక్వల్ ఎల్. ఎల్ అంటే ఎంత, 30 ప్లస్ F1 10 మైనస్ F0 9 by 2 into F1 10 minus F0 9 minus 3 into H 5. Okay, so 30 plus 10 minus 9 1 into 5 by 2 into 10 20. 20 minus 12. 20 minus 12 how much, 8. So 5 by 8 కదా. 5 by 8 అంటే 0.0 వస్తుంది. 8 5 is 40. No 8 6 48. 2 వస్తుంది. 0 8 2 is 16. 4 5 6 2 5. So 30 plus 0.625. So that is 30.625. ఓకే, సో ఖచ్చితంగా ఆన్సర్ మోడల్ క్లాస్లోనే ఉండాలి. 30 నుంచి 35 మధ్యనే ఉండాలి. సో ద ఆన్సర్ ఈజ్ 30.625. దట్ ఈస్ ద మోడ్. ఓకే, నెక్స్ట్ మీరు ఇదే ఫ్రీక్వెన్సీకి మీరు ఏ మెథడ్, అజ్యూమ్డ్ మీన్ మెథడ్ కానీ స్టెప్ డీవియేషన్ మెథడ్ కానీ వెయ్యండి, చెయ్యండి. ఓకే, సో ఫైనల్గా లాస్ట్కి టైం ఉంటే చెప్తాను నేను. సో చేస్తే మనకి మీన్ ఎంత వస్తుందంటే, మీన్ వచ్చేసి మేబీ ఇట్ ఈస్ 29.22. ఓకే, సో వాట్ ఈజ్ యువర్ కంక్లూజన్ అండ్ ఇంటర్ప్రిటేషన్? సో రాయండి, ఏమని రాస్తారు? సో మోడ్ స్టేట్ హ్యావ్ ఏ స్టూడెంట్స్ రేషియో ఈజ్ 30.625 అండ్ మీన్ రేషియో ఈజ్ 29.22 అని రాసి జస్ట్ అంతే ఆ ఇచ్చిన డేటా మీన్ మోడ్ అని పెట్టి రాసేసి హియర్ మోడ్ ఈజ్ గ్రేటర్ దెన్ మీన్ అని చెప్పి రాసేసేయండి. ఓకేనా, రైట్. Next, fifth problem. The given distribution shows the number of runs scored by some top batsmen of the world in one-day international cricket matches. Find the mode of the data. So 4 members అంటే నలుగురు యొక్క స్కోర్ 3000 4000 మధ్య ఉందంటే టాప్ బ్యాట్స్మెన్ది. 18 మెంబర్స్ది 4000కి 5000 వాళ్ళ యొక్క టోటల్ స్కోర్స్ వీటి మధ్య ఉన్నాయి. 9 మెంబర్స్వి 5000 6000 మధ్య ఉన్నాయి. అలా ఇచ్చారు డేటా. ఓకే, సో ఇందులో ఎక్కువ మంది ఎక్కడ ఎక్కువ మంది ఏ ఇంటర్వెల్లో ఉన్నారు అనేదాన్ని మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీగా తీసుకోవాలి. సో ఇక్కడ 18 పెద్ద నెంబర్ కాబట్టి దీని మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీ F1, దీని ప్రిసీడింగ్ ఫ్రీక్వెన్సీ F0, సక్సీడింగ్ ఫ్రీక్వెన్సీ F2. ఈ మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీ ఉన్నది మోడల్ క్లాస్. దిస్ ఈజ్ లోయర్ బౌండరీ అండ్ కన్సిక్యూటివ్ ఇంటర్వెల్స్ యొక్క డిఫరెన్స్ H అవుతుంది. వాటిని మొత్తం యాజ్ ఇట్ ఈజ్ రాయండి. మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీ ఈజ్ 18 ఈజ్ ఇన్ ద క్లాస్ ఇంటర్వెల్ 4000 to 5000. Therefore what is the model class? 4000 to 5000. Okay, now what is lower boundary of the model class? 4000. What is the class size? Class size అంటే 5000 minus 4000 ఎంత 1000.
నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది మోడల్ క్లాస్ 18, preceding 4, succeeding 9. This is the formula and now substitution. Mode is equal to L అంటే ఎంత 4000 లోయర్ లిమిట్ ప్లస్ F1 అంటే ఎంత వచ్చింది 18 మైనస్ F04 by 2 into F1 18 minus F04 minus F2 9 into H 1000. Okay, so 4000 plus 18 minus 4 how much? 14 into 1000 14,000 by 2 into 18 36 లకి వెళ్ళి 4 పోతే 32 లకి వెళ్ళి 9 పోతే 23. సో 14,000ని 23తో డివైడ్ చేయాలి. ఓకే, రఫ్ వర్క్ 23తో 14,000ని డివైడ్ చేస్తున్నాను. సో 23 హౌ మెనీ టైమ్స్? 6 టైమ్స్. 23 6 3 18 1 6 2 12 plus 1 13. ఓకే, సో ఇక్కడ ఎంత డిఫరెన్స్ ఉంది? 2. 0 తీసుకోండి. 23 టేబుల్లో పోదు కాబట్టి ఒక 0 పెట్టుకుంటే మళ్ళీ 0 తీసుకోవచ్చు. సో నౌ 23 హౌ మెనీ టైమ్స్? 8 టైమ్స్. 8 3 24 2 8 2 16 plus 2 18. సో 10 minus 4 6. ఇక్కడ 19 minus 18 1. పాయింట్ పెట్టుకుంటే ఒక 0 వస్తుంది. నౌ అగైన్ 6 టైమ్స్ ఎంత? 138. సో 10 minus 8 2 5 minus 3 1 120 ఎన్ని టైమ్స్ పోతుంది? 120 5 టైమ్స్ పోతుంది కావచ్చు. 5 3 15 1 5 2 10 plus 1 11. ఓకే, 608.25 కరెక్ట్, రైట్. సో which is equal to 4000 plus 608.65. so 4000 with 4000 plus 608 4608.65. this is the mode. ఓకే, సో ఇలా చక్కగా సింప్లిఫికేషన్ ఇందులో ఇక్కడ డివైడ్ చేయాల్సి ఉంటుంది. జాగ్రత్త కేర్ఫుల్గా మీ డివిజన్ నాలెడ్జ్ని యూజ్ చేసి చేయాలి. సో అవర్ ఆన్సర్ షుడ్ బి లైస్ ఇన్ ద ఇంటర్వెల్ 4000 to 5000 అలా చెక్ చేసుకోవచ్చు. దీన్ని ఒక డిజిట్కి రౌండప్ చేస్తే ఏమవుతుందంటే 4608. ఎప్పుడైనా రౌండప్ చేసేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 12.345 ఉందనుకోండి, 2 డిజిట్స్కి రౌండప్ చేయాలంటే 1 డిజిట్ వరకే రౌండప్ చేయాలంటే 3 తర్వాత నెంబర్ చూసుకోవాలి. 3 తర్వాత నెంబర్ ఏముంది? 4 ఉంది. 4 కనుక 4 ఏంటి? 5 కంటే తక్కువ కాబట్టి ఇక్కడ 3నే ఉంటుంది. ఒకవేళ 5 కంటే ఎక్కువ ఉందనుకోండి, ఇక్కడ 65 ఉందనుకోండి, 65 ఉంటే 5 కానీ 5 కంటే ఎక్కువగా ఉన్నప్పుడు ఇలా రౌండప్ చేసేటప్పుడు ఈ 3కి ఒక డిజిట్ యాడ్ చేయాలి. ఓకే, 3 తర్వాత డిజిట్ చూసుకోవాలి. ఆ డిజిట్ కన్నా 5 కంటే తక్కువ ఉంటే ఆ డిజిట్ కనుక 12.3నే రాయాలి. అది 5 కానీ 5 కంటే ఎక్కువగానే ఉంటే ఒక నెంబర్ యాడ్ చేయాలి. సో ఇక్కడ 4608.1 డిజిట్కి రౌండప్ చేయాలన్నప్పుడు 6 తర్వాత నెంబర్ 5 ఉంది. 5 కానీ 5 కంటే ఎక్కువ ఉంటే ఒకటి యాడ్ చేయమని కదా, 6 ఏం చేయాలి? 7 చేయాలి. సో 4608.7 ఈజ్ ద ఆన్సర్. 1 డిజిట్కి రౌండప్ చేయాలంటే. నెక్స్ట్ 6th ప్రాబ్లం. ఏ స్టూడెంట్ నోటెడ్ ద నెంబర్ ఆఫ్ కార్స్ పాసింగ్ త్రూ ఏ స్పాట్ అండ్ ఏ రోడ్. ఒక దగ్గర ఉండి ఆ రోడ్ నుంచి వెళ్ళిపోయే కార్స్ అన్నిటిని అబ్జర్వ్ చేస్తున్నాడు. ఫర్ 100 periods ఈచ్ ఆఫ్ 3 minutes. ఓకే, ప్రతి 3 నిమిషాలకి చూస్తున్నాడు. అండ్ సమ్మరైజ్డ్ దిస్ ఇన్ ద టేబుల్ అండ్ దెన్ ఫైండ్ ది మోడ్ ఆఫ్ ది డేటా. సో నంబర్ ఆఫ్ కార్స్ ఫ్రీక్వెన్సీ అంటే 0 to 10 కార్స్ 7, 10 to 20 ఫ్రీక్వెన్సీ అంటే ఓకే 100 periodsలో చేశాడండి. 100 periods అంటే 3 minutes ఏ స్పాట్ ఆన్ ఏ రోడ్ ఫర్ 100 periods ఈచ్ ఆఫ్ 3 minutes. అంటే 100 periods ఒక్కొక్క పీరియడ్ విలువ 3 minutes అనమాట. ఓకే, సో 7 periodsలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొదటి 3 నిమిషాలు అనుకోండి. మొదటి 3 నిమిషాలలో ఎన్ని కార్లు పోయినాయి, తర్వాత
థర్డ్ మినిట్ టు 6th మినిట్ ఎన్ని పీరియడ్స్ ఉన్నాయి అంటే 0 to 3 minutes ఒక పీరియడ్ ఫస్ట్ పీరియడ్ అనమాట, 3 minutes to 6 minutes సెకండ్ పీరియడ్ అనమాట, 6 minutes to 9 minutes థర్డ్ పీరియడ్ అనమాట. ఇలా ఎన్ని పీరియడ్స్ 100 periods అబ్జర్వ్ చేశాడు. సో ఫస్ట్ పీరియడ్లో ఎన్ని కార్లు పోయినాయి అబ్జర్వ్ చేశాడు, సెకండ్ పీరియడ్లో ఎన్ని, థర్డ్ పీరియడ్లో ఎన్ని, అట్లా అబ్జర్వ్ చేశాడు అనమాట. సో 7 periodsలో 0 to 10 కార్స్ పోయినాయి, 14 periodsలో 10 to 20 కార్స్ పోయినాయి, 13 periodsలో ఇన్ని కార్స్, ఇట్లా అబ్జర్వ్ చేశాడు. సో అబ్జర్వ్ చేసిన తర్వాత ఎక్కువ కార్లు ఏ పీరియడ్లో ఓకే ఎక్కువ కార్లు పోతున్నాయని చూడాలి. సో ఇక్కడ 10 to 20 కార్స్ ఎక్కువ పీరియడ్లలో పోయినాయి. ఓకే, సో దిస్ ఫ్రీక్వెన్సీని ఈజ్ కాల్డ్ యాజ్ F1, దట్ ఈస్ దిస్ క్లాస్ ఈజ్ కాల్డ్ యాజ్ మోడల్ క్లాస్ అండ్ దిస్ ఈజ్ లోయర్ బౌండరీ. దీని ముందున్నది ప్రిసీడింగ్, సక్సీడింగ్. సో ఎక్కువ ఫ్రీక్వెన్సీ 14 కాబట్టి ఆ ఇంటర్వెల్ని ఏమంటాం, సారీ ఇలా పొరపాట్లు చేయకూడదు, చాలా కేర్ఫుల్గా చేయాలి. చూసారా, నేను ఇక్కడ ఫస్ట్ది అబ్జర్వ్ చేసిన ఇలా చేయడం జరుగుతుంది, మిస్టేక్ చేయడం జరుగుతుంది. అలా చేయకూడదు, కేర్ఫుల్గా ఉండాలి. సో ఇందులో ఎక్కువ ఫ్రీక్వెన్సీ ఎక్కడుంది, 14 లాగా పోయింది. ఫస్ట్ చూసుకున్నా 14 తర్వాత 20 ఉన్న విషయం మర్చిపోయినా, జాగ్రత్తగా ఉండాలి. సో 20 ఎక్కువ ఫ్రీక్వెన్సీ కాబట్టి దిస్ ఈజ్ ద మోడల్ క్లాస్, దిస్ ఈజ్ F1, దీని ముందున్నది F0, తర్వాత ఉన్నది F2. ఓకే, సో ఇది L. సో మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీ ఎంత ఇక్కడ 20 ఉన్న క్లాస్ ఏంటిది 40 to 50, అంటే మన ఆన్సర్ 40కి 50కి మధ్యన రావాలని అర్థం. సో లోయర్ బౌండరీ 40, క్లాస్ సైజ్ 50 minus 40 10, 40 minus 30 కూడా 10. F1 20, F0 12, F2 11. This is the formula and substitute. So what is L first? 40 plus F1 minus F0, 20 minus 12 by 2 into F1, 2 into 20 minus F0 12 minus F2 11 into H 10. So 40 plus 20 minus 12 how much? 8. 8 into 10 80 by 2 into 20 40 minus 12 11 ఎంత 23. So that is 17. కరెక్టేనా? 20 minus 12 8, 8 into 10 80 by 17. సో 80 by 17, 18 17తో డివైడ్ చేస్తే 17 1s are 17, 17 3s are 57, 17 4s are 68. ఓకే, 17 4s are 68, 10 minus 8 2, here 1, 7 minus 6 1. ఓకే, సో పాయింట్ పెట్టుకుంటే ఇక్కడ 0 వస్తుంది, 17 7s are 119. ఓకే, సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 40 plus 4.7, 44.7 cars. This is the mode. ఓకే, సో అందుకనే మోడ్ అనేది ఆ 40-50 మధ్యనే ఆన్సర్ రావాలి. ఓకే, సో ఇలా మనం 6 ప్రాబ్లమ్స్కి ఎక్సైజ్లో ఉన్న 6 ప్రాబ్లమ్స్కి మోడ్ ఎలా చేయాలో చెప్పాను. బట్ ఒక 2 ప్రాబ్లమ్స్కి మీన్ కూడా చేయాల్సి ఉంది. ఆ మీన్ కూడా ఎలా చేయాలో ఇప్పుడు ఫైనల్గా మీకు టేబుల్ వేసి డైరెక్ట్గా చేసి చూపిస్తాను. థర్డ్ ప్రాబ్లంకి మోడ్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు, మీన్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. మోడ్ అక్కడ చేశాను, మీన్ ఇక్కడ చేశాను లాస్ట్కి. సో డైరెక్ట్ మీరు ఆల్రెడీ 14.1 ఎక్సైజ్ మొత్తం చేశాను కాబట్టి జస్ట్ ఇక్కడ సొల్యూషన్ ఇచ్చేసాను. దిస్ ఈజ్ ద ఇంటర్వెల్, ఫ్యామిలీస్, ఫ్రీక్వెన్సీ. సో ఫ్రీక్వెన్సీకి సమ్ చేస్తే మొత్తం 200 ఫ్యామిలీస్ అన్నారు కాబట్టి 200. నెక్స్ట్ క్లాస్ మార్క్ అంటే వీటి యొక్క మిడిల్ వాల్యూ సమ్ చేసి బై 2 చేయాలి. ఇవి డైరెక్ట్గా ఎఫ్ఐ ఎక్సైజ్ చేసి డైరెక్ట్ మెథడ్ చేసుకోవచ్చు. బట్ పెద్ద వాల్యూస్ వస్తాయి కాబట్టి అట్లాంటి వాటికే మనకి స్టెప్ డివియేషన్ కానీ అజ్యూమ్డ్ మీన్ మెథడ్ కానీ చేసుకోవచ్చు. సో దీన్ని అజ్యూమ్డ్ మీన్ అంటే
ఈవెన్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఉన్నాయి కాబట్టి మిడిల్లో దీన్ని కానీ అజ్యూమ్డ్ మీన్ అనుకోవచ్చు. సో xi మైనస్ ఏ అవన్నీ చేస్తే ఇవి వస్తాయి. మళ్ళీ పెద్ద వాల్యూ ఉంది కాబట్టి దీన్ని హెచ్ అంటే క్లాస్ సైజ్తో డివైడ్ చేస్తున్నాను. హెచ్ క్లాస్ సైజ్తో డివైడ్ చేస్తే -200/500 -4 -3 ఇలా వస్తుంది. నౌ మల్టిప్లై fi ఇంటూ ui. 24 × -4 -96 -3 × 40 -20 అలా చేసి వాటిని సమ్ చేయాలి. వీటన్నిటిని యాడ్ చేయాలి. నెగిటివ్స్ని సమ్ చేయండి, ఇవి సమ్ చేసి సబ్ట్రాక్ట్ చేస్తే -235 వస్తుంది. ద ఫార్ములా ఈజ్ a ప్లస్ సమ్మేషన్ fi ui బై సమ్మేషన్ fi ఇంటూ హెచ్. దట్ ఈస్ ద mean for step deviation method. So substitution and simplification, simple calculation, then finally you will get 2662 rupees 50 paise. That is the mean expenditure. ఇందాక ముందు అక్కడ చేసిందేమో ఎక్కువ మంది ఎంత ఖర్చు పెడుతున్నారు అండి, ఇక్కడ యావరేజ్గా ఎంత ఖర్చు పెడుతున్నారు. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దోస్ టూ. ఇంకొక ప్రాబ్లం కూడా సొల్యూషన్ ఇలా ఇచ్చేస్తాను. లాస్ట్ ఫోర్త్ ప్రాబ్లమ్ది కూడా మెయిన్ మనం చేయాల్సి ఉంటాయి కదా. సో ఫోర్త్ ప్రాబ్లంలో నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్, నెంబర్ ఆఫ్ స్టేట్స్, టోటల్ నెంబర్ ఆఫ్ స్టేట్స్ ఎన్ని 35. సో మీన్ అదే క్లాస్ మార్క్ కనుక్కుంటే 15కి 20కి మిడిల్ వాల్యూ 17.5, 20కి 25కి మిడిల్ వాల్యూ 22.5. ఎలా చేస్తారు? మిడిల్ వాల్యూ యాడ్ చేయాలి, బై 2 చేయాలి. సో fi ఇది xi ఇంటూ xi చేయడం పాయింట్లలో వస్తుంది. మీరు పాయింట్లలో కూడా మంచిగా చేయగలరు అనుకుంటే fi ఇంటూ xi చేసి డైరెక్ట్ మెథడ్లో చేసేయండి, నో ప్రాబ్లం. కానీ పాయింట్లను డీల్ చేయడం కొంచెం ఇబ్బంది కాబట్టి ఇందులో మిడిల్ వాల్యూని అజ్యూమ్డ్ మీన్గా తీసుకొని 17.5 - 32.5 -15, 22.5 - 32.5 -10 అలా సబ్ట్రాక్ట్ చేయండి. ఓకే, ఆఫ్టర్ దట్ ఇంకా మళ్ళీ 3 × -15, 8 × -10 చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. అంటే అజ్యూమ్డ్ మీన్ మెథడ్ చేయొచ్చు, నో ప్రాబ్లం. ఇంకా సింపుల్ చేయడం కోసం దీన్ని క్లాస్ ఇంటర్వెల్ సైజ్తో డివైడ్ చేస్తున్నాను. 5తో డివైడ్ చేస్తే అన్నింటిని 5తో డివైడ్ చేస్తే ఇవి వస్తాయి. నౌ మల్టిప్లై fi విత్ ui. 3 × -3 -9, 8 × -2 -16 లైక్ దట్ మల్టిప్లై అండ్ వీటన్నిటిని యాడ్ చేయండి. యూ విల్ గెట్ -23. Now what is the formula for step deviation method? A plus summation fi ui by summation fi into h. Substitute చేయండి కేర్ఫుల్గా, సింప్లిఫై చేయండి, then you will get this answer. Okay, so these are the solutions of exercise 14.2. సో చక్కగా 6 ప్రాబ్లమ్స్ మోడ్ చేయాలి. అందులో 3 ప్రాబ్లమ్స్ మీన్ అడిగాడు. సో ఇవన్నీ చక్కగా చేయండి. ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి, వాటిని ప్రాక్టీస్ చేయండి. సో వీటిని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.